నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డీఐజీ ఆర్ సత్యసుందరం ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన పరిపాలనాధికారి మునిస్వామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటి మండలం అంతర్వేదిలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక శాసనసభ్యులు దేవవరప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా అత్యంత వైభవంగా ప్రభుత్వ పరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్వేది క్షేత్రంలో కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు రాజా కలిదింటి కుమార రామగోపాల రాజా బహదూర్ వారు శ్రీవారి తరపున మరియు అర్చక స్వాములు అమ్మవారి తరపున వివాహకర్తలుగా వ్యవహరించి ముందుగా స్వామివారిని, తదుపరి అమ్మవారిని వేద పండితుల అర్చకుల మంత్రోచ్చరణాల నడుమ అర్చకులు వేరువేరుగా పల్లకీలలో కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. శుక్రవారం రాత్రి 12:55 మృగశిర నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నమంతో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకు ముందు సాయంత్రం 4 గంటలకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తదుపరి అగ్నికుల క్షత్రియుల ఆధ్వర్యంలో గరుడ వాహనంపై శ్రీ స్వామివారిని మాడవీధుల ద్వారా ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. కళ్యాణోత్సవానికి ముందుగా హాజరైన కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, స్థానిక శాసనసభ్యులు దేవవరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రమేష్ రాజు, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దంపతులు, జేసీ టి నిశాంతి, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ఎస్పీ బి కృష్ణారావు దంపతులు, ఆలయ చైర్మన్ కలిదింటి కుమార రామగోపాల రాజా బహదూర్, ఆర్డీఓ ఉత్సవ కమిటీ చైర్మన్ కె మాధవి, కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్, ఆలయ ఈవో సత్యనారాయణ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనుగ్రహంగా ఇస్తారు అని చెప్పాడు మహానుభావుడు. స్వామి భక్తపరాధీనుడు కావనటువంటి స్వామి కళ్యాణంలో ఈ కన్యాదాన మహోత్సవం చేసి ఆ స్వామిని పరిపూర్ణుణ్ణి చేశారన్నమాట. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డీఐజీ ఆర్ సత్యసుందరం ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పరిపాలనాధికారి కార్యాలయం వద్ద పరిపాలనాధికారి మునిస్వామి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి డీఐజీ సత్యసుందరం హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్పై ప్రజల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమ నిర్వహణ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరన్, సిఐ షణ్ముఖం, ఎస్ఐలు మురుఘానందన్, ఇలాంగో, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఫేస్ అది బాగా పడుతుందని చూడండి, లేకపోతే క్లోజ్ అనే మీరు మాస్క్ తీసేయాలా. కుమారా ఎదరగా
సార్ ఓపెన్ లేవు ఓపెన్ సార్ ఓపెన్ సార్ All the best. I not knew that many of our friends also using, we should advise them not to use. This will spoil your career, life, family life, entire society, and future generation also. You should not addicted to any drug, even tobacco. Okay, thank you for your participation. Say no to. Say no to. Say no to. Drug gangs. Drug gangs. All dreams. You use. You lose. You lose. One day. హెల్మెట్ ధరించండి. మీ ప్రాణ హాని నుండి కాపాడుకోగలుగుతాం. లౌడర్ గట్టిగా గట్టిగా తాళరేవు గ్రామంలోని రెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి సురేష్ తాళరేవు భవన నిర్మాణ కార్మికుడు గత 15 రోజుల క్రితం ఇంజరం గ్రామంలో 2వ అంతస్తు నుంచి పనిచేస్తున్న సమయంలో కళ్ళు తిరిగి బిల్డింగ్ పై నుంచి కిందకు పడటంతో సురేష్కి వెన్నుముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సురేష్ పని వద్ద ప్రమాదానికి గురి కావడంతో ఆపరేషన్ అయిన అనంతరం ఆ కుటుంబానికి ఆయన మంచాన్ని పడటంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి తాళరేవు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో బొంతు శ్రీనివాస్, అత్తెలి గణేష్, పోతుల రాజు, పింకి శ్రీనివాస్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. రెడ్డివారి గ్రామానికి పేరు చెందిన రెడ్డి సురేష్ మా సంఘంలో ఒక సభ్యుడిని రెడ్డి సురేష్ గత 15 రోజుల క్రితం మరి పని చేస్తుండగా కళ్ళు తిరిగి మరి పని దగ్గర పడిపోవడం జరిగింది. పడిపోయిన టైంలో మరి మా కార్మికుడైన సురేష్కి వెన్నుముక్క ఇరిగి మరి ఆపరేషన్ చేయించడం జరిగిందండి. ఆపరేషన్ నిమిత్తం దగ్గరగా సుమారు 2 లక్షల రూపాయలు మరి సిటీ హాస్పిటల్లో ఖర్చు పెట్టి ఆయన వైద్యం చేయించుకున్నారు. మా సంఘం పెట్టిన కానించి కూడా కొద్ది రోజుల పాటు మేమందరం కూడా సంఘంలో సభ్యులుగా ఉన్నామంటే దగ్గర 150 మంది తాళరావు భవన నిర్మాణ సంఘం నుండి 150 మంది సభ్యులు అయితే మా సంఘంలో ఉన్నాం. కానీ ఒక 2014లో చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్ని రోజుల పాటు సంక్షేమ బోర్డు కొద్ది రోజులే నిలబడిందండి. తర్వాత నుంచి ఆ సంక్షేమ బోర్డు ఎత్తివేయడం వల్ల మా భవన నిర్మాణ కార్మికులకి ఇటువంటి సంఘటనలు ఏం జరిగినా కూడా ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క రూపాయి కూడా మా భవన నిర్మాణకులు కానివ్వండి, భవన పనిచేసే కూలీలు కానివ్వండి, ఎవరికి కూడా ఈ ఆర్థిక సాయం కూడా అందడం లేదు. మేము భవన నిర్మాణకులు అందరూ కలిసి తల ఒక్క రూపాయి వేసుకుని ఎవరికి ఏం జరిగినా సరే మా వంతు సాయంగా ఒక 5,000 నుంచి 10,000 వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిలో ముందుకు వచ్చి మా భవన నిర్మాణ కార్మికుల్ని, మా దగ్గర పనిచేసే కూలీలు అందరినీ కూడా మరి ప్రభుత్వం మా సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాని నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, ఏదైనా జరిగితే ఇటువంటి సమయంలో మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మా సంక్షేమ బోర్డు తీసేయడం వల్ల మరి ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి కూలి పని చేసుకున్న వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇల్లు తాగడబెట్టి మరి బయట నుంచి 2 రూపాయలు 3 రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని ఇలాంటి వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికన్నా
స్పందించి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, మరి అదే మన జిల్లాలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రివర్యులు మరి వాసిరెడ్డి సుభాష్ గారికి, అలాగే మా మమ్మూడవ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి దాట్ల సుబ్బరాజు గారికి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి కార్మికుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ముందు ఎలక్షన్ ముందు కూడా అన్నారు, ఆయనే భవన కార్మికుల గురించి నిలబడి ఆయన చాలా కృషి చేసి మరి కార్మికులను అండగా నిలబడతానని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కూడా మా బోర్డుని నిలబెట్టి మరి భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా ఆయన చెయ్యి అందిస్తారని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పేరు తాళరావు మండలం, నా పేరు ఉబ్బంతి శ్రీనివాస్ అండి. ఇతను రెడ్డి సురేష్, అందరూ కూడా సంఘ సభ్యులు. భీష్మ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం వద్ద తీర్థం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం వద్ద తీర్థం ఘనంగా జరిగింది. ఆలయానికి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహాలక్ష్మి గణేష్ చెంపల వర్తక సంఘం వారు ఏర్పాటు చేసిన స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, నాయకులు, గ్రామాల పెద్దలు, ఆలయ ప్రధాన అర్చకులు చెక్క విష్ణు స్వామిలు పాల్గొన్నారు. స్వామివారికి అనునిత్యం త్రిసంధ్యలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఉదయం ప్రథమార్చన, మధ్యాహ్నం మహానివేదన, అలాగే సాయంత్రం ద్వితీయార్చన కార్యక్రమాలు, సోమవారం శనివారం అభిషేకములు, అలాగే అష్టమి అమావాస్యలందు స్వామివారికి మరి కాలభైరవ హోమాలు జరిపించడం జరుగుతున్నవి. మరి భక్త మహాశైలందరూ కూడా పాలుపంచుకుని కాలభైరవుని యొక్క దివ్యాశీస్సులు పొందుతారని మరీ మరీ ప్రోత్సహిస్తూ ఇట్లు ఆలయ ప్రధానార్చకులు శ్రీ చక్కా విష్ణు గారు. ఏసీ ఉండదు. ఒకరి దగ్గర చెప్తాను.
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నేత దిడ్ల వీర రాఘవులకు మద్దతుగా తాళరేవులో శనివారం ప్రజా సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ప్రైవేట్ పాఠశాలలు పట్టభద్రులను కలిసి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రోగ్రెసివ్ నాయకులు మాట్లాడుతూ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇళ్ల వెంకటేశ్వరరావు చేసిన కృషిని వివరించారు. ఆయన పదవీకాలం పూర్తి కావడంతో వచ్చిన ఎన్నికల్లో రాఘవులు పోటీ చేస్తున్నారని తెలిపారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యమంలో దీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు. తమ సమస్యలను శాసన మండలిలో ఎలుగెత్తి చేపట్టడానికి పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. తాళ్లరేవు సత్యసాయి హైస్కూల్ అధినేత పట్ట ఆదినారాయణ వర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాద గోవింద్ కుమార్ కలిసి తదితరులను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కేఎస్ శ్రీనివాస్, దుప్పి అదృష్టదీపుడు, కేవీపీఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి శ్రీనివాస్, పి గోపాలకృష్ణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డీఐజీ ఆర్ సత్యసుందరం ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన పరిపాలనాధికారి మునిస్వామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటి మండలం అంతర్వేదిలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక శాసనసభ్యులు దేవవరప్రసాద్. ఈ వార్తలు ఇదటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.